Hi students, welcome back to my channel Code with Rahul. ప్రీవియస్ లెక్చర్లో మనం చాప్టర్ 1లో ఉన్న టాపిక్స్ని కవర్ చేసాం. అవేంటంటే వేరియబుల్స్, డేటా టైప్స్ ప్లస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 2లో ఉన్న టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం, విచ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆపరేటర్స్. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సపోజ్ నువ్వు మ్యాగీ చేయాలనుకున్నావు. సో మ్యాగీ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతేనే అప్పుడే మ్యాగీ రెడీ అవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కోడ్లో ఫాలో అయ్యే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో కోడ్ రాస్తేనే మన కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అండ్ మనకు కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. డిస్క్లైమర్, దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై మ్యాగీ. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ ఇన్స్ట్రక్షన్స్లో ఉండే టైప్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చేసే పనులు బట్టే వాటి పేర్లు డిసైడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఇన్స్ట్రక్షన్ సేస్ దట్ డిక్లేర్ ఏ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్. అంటే ఒక వేరియబుల్ని యూజ్ చేసే ముందు ఫస్ట్ ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఒకసారి దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main int a equal to 10 comma b equal to 20 comma c printf the sum is %d \n comma c equal to a plus b return 0. ఇప్పుడు వీడియో పాజ్ చేసి ఒకసారి ఈ కోడ్ని జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ఆ తర్వాత నాకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే అవుట్పుట్ కరెక్ట్గా రాదని చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారు. సో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళ కోసం ఒకసారి ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం అండ్ అవుట్పుట్ కరెక్ట్గా రాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. మనం కోడ్ రాసి రన్ చేసినప్పుడు కంపైలర్ మన కోడ్ని లైన్ బై లైన్ చెక్ చేస్తూ వస్తుంది. ఇక్కడ మనం సి అనే వేరియబుల్ని డిక్లేర్ చేయకముందే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యూజ్ చేసాం. సో ఎప్పుడైతే కంపైలర్ లైన్ బై లైన్ చెక్ చేస్తూ వస్తుందో అప్పుడు అది సి అనే వేరియబుల్ని రికగ్నైజ్ చేస్తుంది, బట్ అది పర్ఫామ్ చేసే టాస్క్ ఏంటో తెలియదు. అందుకే మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, విచ్ ఈస్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ అనే పదం వినగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అదేంటంటే ఇట్ ఈస్ ఎ టర్మ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. బట్ డోంట్ వరీ, ఈ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకోవాలంటే మీరేమి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు టాపిక్. ఇక్కడ మనకి a ప్లస్ b అనే ఆపరేషన్ కనబడుతుంది. సో a అండ్ b ఈ రెండింటి మధ్య ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి వీటిని ఆపరెంట్స్ అని అంటాం. అండ్ మనకి మధ్యలో కనిపిస్తున్న ఆపరేషన్ దీన్ని ఆపరేటర్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్, సింగిల్ వేరియబుల్ ఆన్ ద LHS. అంటే ఆపరేషన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సింగిల్ వేరియబులే ఉండాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్ని ఏదో ఒక్క వేరియబుల్లోనే స్టోర్ చేయొచ్చు. మన ప్రీవియస్ కోడ్ని రెఫరెన్స్గా చూసుకుంటే అందులో కూడా మనం c ఈక్వల్ టు a ప్లస్ b అని రాసాం, అంటే సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసాం. సో దీస్ ఆర్ ద సమ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ రిప్రజెంటేషన్స్ అండ్ డిక్లరేషన్స్. ఇప్పుడు మీ అందరికి ఒక కామన్ డౌట్ రావచ్చు, అదేంటంటే c ఈక్వల్ టు a ప్లస్ b అనే ఎందుకు రాశాను, a ప్లస్ b ఈక్వల్ టు c అని కూడా రాయొచ్చు కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. a ప్లస్ b ఈక్వల్ టు c ఇది మ్యాథమెటిక్స్లో చూసుకుంటే కరెక్టే, బట్ కోడింగ్లో కాదు. ఎందుకంటే కోడింగ్లో a ప్లస్ b అనేది ఒక ఆపరేషన్ అండ్ ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తే మనం వచ్చిన ఆన్సర్ని c అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అందుకే c ఈక్వల్ టు a ప్లస్ b అనేది వ్యాలిడ్. బట్ a ప్లస్ b ఈక్వల్ టు cలో మనం ముందు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ఆ తర్వాత దాన్ని వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్. ఇప్పుడు మీ అందరికీ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూడబోతున్నాం. ద అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మనకు తెలిసినవే. అందుకే ఇప్పుడు మాడ్యులో అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని పర్సంటేజ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. మాడ్యులో అంటే రెండు నంబర్స్ని డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్. ఎగ్జాంపుల్ 4 మాడ్యులో 2 ఈక్వల్ టు 0,
5 మాడ్యులో 2 ఈక్వల్ టు 1. ఎందుకంటే 4ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది. అండ్ 5ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద మాడ్యులో వర్క్స్. ఇప్పుడు అడిషనల్గా ఇంకో ఆపరేషన్ నేర్చుకుందాం, విచ్ ఈస్ హౌ టు ఫైండ్ ద పవర్స్ లైక్ 2 to the power 3 ఆర్ 5 to the power 4. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ సి లాంగ్వేజ్లో పవర్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఏ ఆపరేటర్ లేదు. అందుకే ఇక్కడ math.h అనే లైబ్రరీ ఫైల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ math.hలో పవ్ అనే లైబ్రరీ ఫంక్షన్ యూస్ చేసి మనం పవర్స్ కనుక్కోవచ్చు. సో హియర్ ఇస్ ద సింటాక్స్ టు యూస్ ద పవ్ లైబ్రరీ ఫంక్షన్ పవ్ ఆఫ్ x, y. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 3 చేయాలంటే x ప్లేస్లో 2 అండ్ y ప్లేస్లో 3 పెట్టాలి. అంటే బేస్ వాల్యూని x ప్లేస్లో అండ్ పవర్స్ని y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. సో హియర్ ఇస్ ద C ప్రోగ్రామ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power 3. #include stdio.h #include math.h. ఎందుకంటే math.hలోనే పవ్ అనే లైబ్రరీ ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ int main int value ఈక్వల్ టు పవ్ ఆఫ్ 2, 3. ఎందుకంటే మనం 2 power 3 కనుక్కోవాలి. printf %d, వాల్యూ. సో ఈ కోడ్ని రన్ చేయగానే మనకి అవుట్పుట్ 8 అని వస్తుంది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. సో ఇలా మనం సి లాంగ్వేజ్లో math.h యూస్ చేసి మన కోడ్లో మ్యాథమెటికల్ టర్మ్స్ని యూస్ చేయొచ్చు. నౌ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్, విచ్ ఈస్ టైప్ కన్వర్జన్. టైప్ కన్వర్జన్ అంటే వాల్యూస్ని ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం. సో యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్, ఇక్కడ నేను 3 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేశాను. ఇంట్ని ఇంట్తో ఆపరేషన్ చేస్తే ఇంట్ వాల్యూ వచ్చింది. ఫ్లోట్ని ఫ్లోట్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఫ్లోట్ వాల్యూ వచ్చింది. ఆపరేషన్స్ అంటే ఏదన్నా కావచ్చు, లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్. బట్ ఎప్పుడైతే ఇంట్ని ఫ్లోట్తో ఆపరేషన్ పర్ఫామ్ చేసామో అప్పుడు ఫ్లోట్ వాల్యూయే వచ్చింది. సో ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు నేను చెప్పిన ప్రీవియస్ లెక్చర్స్ విని ఉంటే మీకు డేటా టైప్స్ అండ్ సైజెస్ గురించి తెలిసే ఉంటుంది. సో యాజ్ యూ ఆల్ నో వెరీ వెల్, ఇంట్ అనేది 2 bytes ఆఫ్ మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది అండ్ ఫ్లోట్ డేటా టైప్ 4 bytes ఆఫ్ మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది. ఫ్లోట్ డేటా టైప్ ఇంట్ కన్నా ఎక్కువ మెమరీని యూస్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఇంట్ని ఫ్లోట్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో అప్పుడు టైప్ కన్వర్జన్ వల్ల మన ఆన్సర్ ఫ్లోట్ వాల్యూలో వస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్లో ఏ డేటా టైప్ అయితే ఎక్కువ మెమరీని యూస్ చేస్తుందో మనకి ఆన్సర్ కూడా ఆ డేటా టైప్లోనే వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద టైప్ కన్వర్జన్ వర్క్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. ఏ C program to verify the type conversion. #include stdio.h int main int a equal to 10 float b equal to 10.5 printf %f \n a plus b return 0. ఇక్కడ నేను printfలో ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూస్ చేశా. ఎందుకంటే టైప్ కన్వర్జన్ వల్ల ఇంట్ వాల్యూని ఫ్లోట్ వాల్యూతో ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఫ్లోట్లోనే అవుట్పుట్ వస్తుంది. ఈ కోడ్ని రన్ చేయగానే మనకి అవుట్పుట్ ఫ్లోట్లో వచ్చింది. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటంటే ప్రింట్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ వల్ల అవుట్పుట్లో ఫ్లోట్ వచ్చిందేమోనని. ఒకవేళ మనం ఇంట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ పెడితే అవుట్పుట్ ఇంట్లో వస్తుందేమో. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లే చేంజెస్ చేసి కోడ్ రన్ చేద్దాం. సో చూసారు కదా, మనం ఫోర్స్ఫుల్గా దాని డేటా టైప్ని కన్వర్ట్ చేయలేం. సో ఇప్పుడు మీరేమంటారంటే, అలా కాదు బ్రో, మాకు అవుట్పుట్ అయితే ఇంట్లోనే కావాలి, అవుట్పుట్ ఇంట్ డేటాలో రావాలంటే వేరే దారి లేదా అని. సో ద ఆన్సర్ ఈస్ Yes. బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో బేసికలీ టైప్ కన్వర్జన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్జన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్జన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్జన్ అంటే కంపైలర్ ఆటోమేటిక్గా టైప్ కన్వర్ట్ చేస్తుంది. బట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్జన్ అంటే ప్రోగ్రామర్ రాసిన కోడ్ ద్వారా టైప్ కన్వర్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చూసింది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, విచ్ ఈస్ డన్ బై ద కంపైలర్. సో ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. బై సాల్వింగ్ దిస్ క్వశ్చన్, కన్వర్ట్ ద గివెన్ వాల్యూ ఇంటూ ఇన్ డేటా టైప్ 1.9999. ఇక్కడ ఇచ్చిన నంబర్ ఫ్లోట్ డేటాలో ఉంది, బట్ నేను దీన్ని ఫోర్స్ఫుల్గా ఇన్ డేటాలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్జన్. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. float a equal to 1.9999, int b equal to int of a,
printf %d, b. ఈ కోడ్లో మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ నేను a అనే వేరియబుల్లో ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేశాను. ఆ తర్వాత b అనే వేరియబుల్లో aని స్టోర్ చేశాను. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను aని bలో స్టోర్ చేసే ముందు aలో ఉన్న వాల్యూ యొక్క డేటాని కన్వర్ట్ చేశాను బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో నేను బ్రాకెట్స్లో ఇంట్ అని మెన్షన్ చేశా కాబట్టి ఏ వేరియబుల్లో ఉన్న డేటా ఇంట్ డేటా టైప్లోకి మారిపోతుంది. దానివల్ల కంపైలర్ ఫోర్స్ఫుల్గా మన డేటాని ఇంట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ వర్క్స్. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ టైప్ కన్వర్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. లైక్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. నౌ లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ప్రెసిడెన్స్ అంటే నథింగ్ బట్ ప్రయారిటీ ఆర్డర్. సపోజ్ మన దగ్గర ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంది, 2 × 3 + 4 - 5. ఇప్పుడు ఈ ఆపరేషన్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏ ఆపరేషన్ని ముందు పర్ఫామ్ చేయాలో అది డిసైడ్ చేసేదే ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్. మ్యాథమెటిక్స్లో బాడ్ మ్యాస్ రూల్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ సేమ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ కూడా అంతే వర్క్ అవుతుంది. ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఎగ్జాంపుల్ x = 4 + 9 × 10. ఇక్కడ ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ముందు మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్లో మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో ఉంటే ఫస్ట్ అవి క్యాలిక్యులేట్ అవుతాయి. నెక్స్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ ఫైనల్గా వచ్చిన వాల్యూ ఒక వేరియబుల్ అసైన్ అవుతుంది బై యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం ఒకవేళ పర్ఫామ్ చేసిన ఆపరేషన్లో సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ ఉంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ 5 × 2 / 2 మాడ్యులో 2. ఇట్ గివ్స్ అస్ అవుట్పుట్ 1. ఎందుకంటే అన్ని సేమ్ ప్రెసిడెన్స్లోనే ఉన్నాయి. సో అందుకే ఆపరేషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి పర్ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఆపరేషన్స్ అన్ని మనం పర్ఫామ్ చేయ అవసరం లేదు, కంప్యూటరే చేసుకుంటుంది. బట్ మీకు తెలుసు కదా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వీళ్ళకి ప్రతిదీ పేపర్ మీదే కావాలి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న సమ్స్ని ఫస్ట్ మనం ఓన్గా సాల్వ్ చేసి ఆ తర్వాత కోడ్లో రన్ చేసి చూద్దాం. ఒకవేళ మన ఆన్సర్ అండ్ కోడ్లో ఉన్న అవుట్పుట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతే Enjoy. Pandagum. నౌ లెట్స్ స్టార్ట్ సాల్వింగ్. ఫస్ట్ క్వశ్చన్ 5 × 2 - 2 × 3. సో అకార్డింగ్ టు ఆపరేటర్ ప్రెసిడెన్స్ మల్టిప్లికేషన్ ప్రయారిటీ ఈజ్ హయ్యర్ యాజ్ కంపేర్డ్ టు ద సబ్స్ట్రాక్షన్. అందుకే మనం ఫస్ట్ మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫైనల్గా మనకి ఆన్సర్ 4 అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5 × 2 / 2 × 3. ఇక్కడ సేమ్ ప్రయారిటీలో ఉన్న ఆపరేటర్స్ 2 ఉన్నాయి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అందుకే మనం లెఫ్ట్ సైడ్ నుండి సాల్వ్ చేయాలి. ఫైనల్గా మనకి ఆన్సర్ 15 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5 × 2 / 2 × 3. ఇప్పుడు దీన్ని చూడగానే మీకు డౌట్ రావచ్చు, అదేంటంటే అసలు ఈ బ్రాకెట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వీటి గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదే. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్లో ఎక్కడైతే బ్రాకెట్స్ పెడతామో కంపైలర్ ఫస్ట్ ఆ బ్రాకెట్స్ లోపల ఉన్న ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత మిగిలిన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ 15 అని వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ 5 + 2 / 2 × 3. సో అకార్డింగ్ టు ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ ద ఆన్సర్ షుడ్ బి 8. ఇప్పుడు మన ఆన్సర్స్ని ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. ఇట్ గివ్స్ అస్ అవుట్పుట్ 4, 15, 15, 8. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అండ్ మనకు వచ్చిన ఆన్సర్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి, అంటే మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ కరెక్టే. సో ఇక్కడతో మనం అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. అంటే కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ వల్లే మన కోడ్ మనకి ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో అనేది డిసైడ్ అవుతుంది. ఈ వీడియోలోనే మనం సీక్వెన్స్ కంట్రోల్ గురించి డిస్కస్ చేసాం. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం రాసిన ప్రోగ్రాంలో లైన్స్ ఆఫ్ కోడ్ ఏ ఆర్డర్లో రాయాలో నేర్చుకున్నాం. ఇక మిగిలినవి ఏంటంటే డెసిషన్ కంట్రోల్, లూప్ కంట్రోల్, కేస్ కంట్రోల్. వీటి గురించి మనం ఫర్దర్ లెక్చర్స్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ద ఆపరేటర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్
అండ్ టర్నరీ ఆపరేటర్స్. ఇందులో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ద రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో బేసికల్లీ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్ గురించి చెప్పడం. సపోజ్ నా దగ్గర 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఇప్పుడు ఏ అండ్ బిలో ఉన్న వాల్యూస్ సేమా కాదా అనేది తెలియడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని రాయాలి. అంటే మనం కంపైలర్ని క్వశ్చన్ చేస్తున్నాం, ఏ ఈక్వల్ టు బీనా కాదా అని. ఒకవేళ రెండు వాల్యూస్ సేమ్ అవుతే మనకు అవుట్పుట్ 1 అని వస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో 1 అంటే ట్రూ అని అర్థం అండ్ 0 అంటే ఫాల్స్. ఐ హోప్ మీకు మిగతా ఆపరేటర్స్ గురించి కూడా తెలిసే ఉంటుంది. అందుకే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నౌ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్, విచ్ ఈస్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ని ప్రోగ్రామింగ్లో డెసిషన్ మేకింగ్ లాంటి టాస్క్ పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తాం. నౌ లెట్స్ డిస్కస్ వన్ బై వన్ అబౌట్ ఈచ్ ఆపరేటర్. ఫస్ట్ వన్ ఈజ్ లాజికల్ అండ్. లాజికల్ అండ్ అంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేసి వాటిల్లో ఒక ఎక్స్ప్రెషన్ తప్పు ఉన్న అవుట్పుట్ ఫాల్స్ అని ఇస్తుంది. బోత్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవుతేనే అవుట్పుట్ ట్రూ అని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ printf %d \n 3 less than 2 and 3 greater than 2. ఇక్కడ నేను రాసిన రెండు ఎక్స్ప్రెషన్స్లో 3 greater than 2 అనేది కరెక్ట్, కానీ 3 less than 2 అనేది ఇన్కరెక్ట్. సో అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, లాజికల్ అండ్ యూజ్ చేసినప్పుడు రెండు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఆ రెండు ఎక్స్ప్రెషన్స్లో ఒక ఎక్స్ప్రెషన్ తప్పు అయినా మనకు అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ అంటే ఒక్కటి కరెక్ట్ అయినా అవుట్పుట్ ట్రూ అనే వస్తుంది. ఎగ్జాంపుల్ printf %d \n, 3 less than 2 or 8 greater than 2. ఇక్కడ నేను రాసిన రెండు ఎక్స్ప్రెషన్స్లో 8 greater than 2 అనేది కరెక్ట్, కానీ 3 less than 2 అనేది ఇన్కరెక్ట్. బట్ మనం రాసిన ఎక్స్ప్రెషన్స్లో ఒక్కటి కరెక్ట్గా ఉంది, ఇంకోటి కరెక్ట్గా లేకపోయినా మనకు అవుట్పుట్ ట్రూ అనే వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చే రెండు ఎక్స్ప్రెషన్స్ తప్పు అయితే అప్పుడు లాజికల్ ఆర్ అవుట్పుట్ ఫాల్స్ అని ఇస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ లాజికల్ నాట్. ఈ లాజికల్ నాట్ మనకి వచ్చిన అవుట్పుట్ని రివర్స్లో ఇస్తుంది. అంటే ట్రూ అయితే ఫాల్స్ అని ఇస్తుంది అండ్ ఫాల్స్ అయితే ట్రూ అని ఇస్తుంది. ఈ లాజికల్ నాట్ని మనం ప్రీవియస్ కోడ్లో యూజ్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ట్రూ అని వచ్చేది. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనకి నెక్స్ట్ చాప్టర్లో కండిషనల్ స్టేట్మెంట్స్లో బాగా యూజ్ అవుతాయి. ఇక మిగిలినవి ఏంటంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి మనం ఫర్దర్ లెక్చర్స్లో తెలుసుకుంటాం అండ్ టర్నరీ ఆపరేటర్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్ కండిషనల్ స్టేట్మెంట్స్లో చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఆపరేటర్స్లో ఈజీ ఆపరేటర్ ఇదే. ఫస్ట్ వన్ ఈజ్ అసైన్, అంటే ఈక్వల్ టు. మనం వాల్యూస్ని వేరియబుల్లో అసైన్ చేయాలంటే ఈ ఈక్వల్ టు సింబల్ని వాడతాం. ఎగ్జాంపుల్ a = 10, b = 20. నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ అండ్ అడిషన్. దీన్ని మనం ప్రాక్టికల్గా కోడ్లో రాసి చూద్దాం, అప్పుడే మనకు అర్థమవుతుంది. #include stdio.h int main int a = 10, b = 20, a = a + b, printf %d, a. సో ఇది ఒక సింపుల్ కోడ్. దీంట్లో మనం a = a + bని రాసాం. నేను రాసిన కోడ్లో ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎక్కడ వాడానా అని వెతుకుతున్నారా? సో డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం కోడ్లో a = a + b అని రాసాం. అంటే ఏ వాల్యూలో b వాల్యూ యాడ్ చేసి అప్పుడు దాన్ని a అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అంటే అసైన్మెంట్ ఆపరేటర్కి రెండు వైపులా సేమ్ వేరియబుల్స్ ఉంటే వాటిని ఇలాంటి ఆపరేటర్స్తో రీప్లేస్ చేయొచ్చు. లైక్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అండ్ సో ఆన్. సో దీన్నే మన బద్దకిస్ట్ ప్రోగ్రామర్స్ a = a + b అని రాసే బదులు a + b అని రాస్తారు. జస్ట్ కిడింగ్, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ మెథడ్. అండ్ ఆల్సో రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా సేమే, జస్ట్ సింబల్స్ మారుతాయి అంతే. ఇలా కోడ్ రాయడం వల్ల మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ చాప్టర్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆపరేటర్స్. నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్, సైనింగ్ ఆఫ్.